మరి అన్ని స్టేట్స్లో ప్రారంభమైంది. అట్లే మన దగ్గర కూడా ఈరోజు ప్రారంభమైంది. రేపటి నుంచి జిల్లాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత గ్రామ గ్రామానికి ఇది విస్తరించబోతుంది. మరి ఇక్కడ చేరినటువంటి సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు మీ స్నేహితులను, మీ బంధుమిత్రులను అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించి సభ్యత్వం అందించడానికి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విస్తరించాలి. రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల కల్లా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. గతంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీని చూసినాం, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీని చూస్తున్నాం. ఏ విధంగా పరిపాలన ఉందో, ఈ రాష్ట్ర ఖజానాన్ని ఏ విధంగా మొత్తం ఖాళీ చేసేటువంటి పరిస్థితిని ఈరోజు ఈ రాష్ట్ర గతంలో ఉన్న పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి పార్టీ కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేసేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశం యొక్క అభివృద్ధిని, కీర్తిని ప్రపంచ దేశాలకు అందించేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. మన ప్రధాని వికసిత్ భారత్ సంకల్పం ఈరోజు భుజాలకు ఎత్తుకొని భారతదేశాన్ని 2047 కల్లా ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ముందుకు కదులుతూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భవిష్యత్తులో అవినీతికి దూరంగా అభివృద్ధికి చేరువగా చేయడానికి ఇంతవరకే టీఆర్ఎస్ను చూసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ను చూస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా పరిపాలన అందిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, శ్రేయస్సు లక్ష్యం భారతీయ జనతా పార్టీని తీసుకొని ముందుకెళ్ళి ఈ రాష్ట్రం ఏ లక్ష్యంతో మనం వేర్పాటు రాష్ట్రంగా కోరుకున్నామో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆశించినామో ఆ లక్ష్యాలు నెరవేరడానికి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం చాలా అవసరమైనటువంటి విషయం కూడా ఈ సందర్భం మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మన పిల్లల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మరి ఓ మంచి భవిష్యత్తు ఉండాలనేటటువంటి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానికి, పట్టణంలో ప్రతి ఇంటికి, ప్రతి చోటకి విస్తరించేటటువంటి విధంగా ప్రతి ఒక్కరూ ఈరోజు కార్యకర్తలు, మరి అభిమానులు ఎవరైతే భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు కానీ, శ్రేయోభిలాషులు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి